Shalimar Shopping Mall grand opening on 10th September in Miapur. ఒకటి సరదాగా ఉంటుంది, సరదాగా లేదు యాక్టింగ్ వైపు వెళ్తే ఒక స్కోప్ దొరుకుద్ది, మనం కూడా ఫేమస్ అవ్వచ్చు అన్నది ఒకటి ఉంటుంది. ప్రమోషన్స్ చేసుకోవచ్చు, మనీ సంపాదించుకోవచ్చు, ఫేమ్ అయితే అన్న ఆలోచన ఉంటుంది. మీరు ఏ కేటగిరీ? యాక్చువల్లీ ప్రమోషన్ చేయాలనే థాట్ ఉండేది కాదు మా ఫస్ట్లో. ఏంటంటే మేమంటూ జనాల్లోకి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత మాకంటూ గుర్తింపు రావాలి. ప్రమోషన్స్ మాది అయితే ఎప్పుడు మాకు ఉండేది కాదు మేడం. తర్వాత మేము యాజ్ యూజువల్గా వీడియోస్ చేయడం స్టార్టింగ్ మొదలు పెట్టడం అలా అయింది. తర్వాత మాకంటూ కొంచెం ఇంట్లో వాళ్ళు వీళ్ళేట్రా గాలికి తిరుగుతుంటారు, ఇలా వస్తూ ఉంటాయి కదా చుట్టుపక్కల వాళ్ళను, వీళ్ళేట్రా బాబు ఏ పని పాట లేకుండా ఫస్ట్ స్టార్టింగ్ బాగానే ఉంటారు, బాగా చేస్తాను మేడు బాగా చేస్తాను అంటారు. ఆ తర్వాత మాత్రం ఇంకా అలాగా ఎత్తి పొడుస్తుంది కదా, దానివల్ల అలాగా ముగ్గురు డిస్కస్ చేసుకుని మనం కొంచెం ప్రమోషన్ స్టార్ట్ చేయాలరా, మనకి కొంచెం ఇన్కమ్ సోర్స్ రావాలి, అలా స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ ఫస్ట్ అంత ప్రమోషన్స్ మీద ఉండేది కాదు మాకు, కష్టపడడం అదే అమౌంట్ అలాగా ఉంచుకోవడం. అన్ని చొక్కాలన్నీ కూడా మీవి ఫ్లోరల్ షర్ట్స్, పువ్వుల చొక్కాలు, ఫంకీగా ఉంటాయేంటి? ఫంకీ ఇష్టం కాబట్టి. ఫంకీ ఇష్టం, మంకీ వీడికి నాకు ఫంకీ ఇష్టం, ఆడికి ఫార్మల్ ఇష్టం. నవీన్ గడికి మంచిగా బాగుంటాడు కదా, కొగోడు చాక్లెట్ కొగోడాడు. ఏ కుర్రాడు? చాక్లెట్ కొగోడాడు, చాక్లెట్ కుర్రాడా చేస్తాడు. అమ్మో. సో ముగ్గురులో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికి ఎక్కువ? అమ్మాయిల ఫాలోయింగ్? అమ్మాయిల ఫాలోయింగ్ అయితే ఆడికే. పాపం తెల్లగా ఉంటాడు కదండి, బ్రిటిష్ లాగా. నవీన్ నవీన్ నవీన్, నువ్వు ఇక్కడ లేవు కానీ మీ వాళ్ళు నీ గురించి ఏం మాట్లాడుతున్నారు? రాగా బాబు రాగా అని చెప్పాం అడిగి, బాబు అవ్వదరా నాకు అవ్వదరా మనం ఇంకేం చేస్తాం. ఇంతకీ మీరిద్దరు ఏ జాబ్ చేస్తున్నారు? వీడియో యాజ్ యూజువల్ గా అని చెప్పడం, ఈవెంట్స్ ఇంకా డాన్స్. ఈవెంట్స్ అంటే బెలూన్ డెకరేషన్స్ ఉంటాయి కదా, ఈవెంట్స్ మామూలు బర్త్డే ఫంక్షన్స్, మ్యారేజ్ ఫంక్షన్స్ ఈవెంట్స్ చేస్తాడు. డాన్స్ లో వెళ్తాడు అనమాట. డీ కూడా వెళ్ళాడు ఆల్రెడీ. డీలో చేసావా? డీలో చేశాడు. ఎప్పుడు? ఏ సీజన్? జోడీ D10 బాబీ టీమ్ లో చేశాడు. బాబీ గారి టీమ్ లో చేశాడు. యాక్చువల్లీ ఇద్దరం స్టార్ట్ చేయడం డాన్స్ ఫీల్డ్ తో స్టార్ట్ చేసాం. స్టార్టింగ్ అప్పట్లో 2015-14 టైంలోనే డాన్సర్ అవుదాం అని బాగా ఇద్దరికి ఉండేది, ఎలాగైనా టీవీలోకి ఎక్కాలి అది అని చెప్పి. తర్వాత వీడికి బాగానే ఉండేది డాన్స్ ఫీల్డ్ అది. వీడు అలా వెళ్ళని నేను డ్రాప్ అయిపోయాను 2018-17 అలాగా. అప్పట్లోనే అలా జిమ్నాస్టిక్లు అవన్నీ చేసేవాళ్ళం. మంచి ఆటగాళ్ళే. ఆటగాళ్ళు కాదు, వేటగాళ్ళే. వేటగాళ్ళే. ఏదైనా మనం ఒకటి స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకు కావాల్సిన ఇన్కమ్ సోర్స్. అవును. మనం ఒక వీడియో చేయాలి అంటే ఖచ్చితంగా ఏదో ఖర్చు లేకుండా అవ్వదు. బట్టలు కొనుక్కోవాలి అంటే ఉండదు మేడం. ఆ వీడియోలకి వేసుకునే డ్రెస్సెస్ రిపీటెడ్ వేసేస్తాం. కాకపోతే ఖర్చు అంటే కొన్ని ఉంటాయి. అంటే ప్రతి వీడియో కొండో దాని తగ్గట్టు వీడియోలో ఎక్విప్మెంట్ ఏదో వాడతామా అలాంటి దానికి ఉంటది అనమాట. అంతే తప్ప మ్యాక్సిమం ఎక్కువ అయ్యేది మాత్రం పెట్రోల్కి. బండి ఈడి తేగానే ఈడ ఆగుతాడు, నేను తేగానే రాదు. పెట్రోల్ లేదుగా అంతా కావడదు. ఆ టైం ఏం చేస్తాం, పక్కన అడుగుతాం. సో మొత్తానికి అయితే ముగ్గురు మంత్ వచ్చేటప్పటికి ఎంత ఉంటది బ్యాలెన్స్? దొబ్బింది ఇక్కడే. ఏముండదు, ఏముంటాయండి. మంత్ సాలరీ ఏ డేట్కి పడుతుంది మీకు? నాకు 2 పడుతుంది. సెకండ్ పడుతుంది. సో ఎవ్రీ మంత్ సెకండ్ 5 సెకండ్లు అయిపోతుంది. అదేలే సాలరీ మొత్తం సెకండ్ ని పడుతుంది. సో ఎంత పడుతుంది సెకండ్? నాకు 20 పడుతుంది మేడం. సెకండ్ 20 పడుతుంది. 5 seconds లో ఎంత అయిపోద్ది? మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్నీ అయిపోతాయి. మొత్తం అమౌంట్ ఒక ఖాళీ ఉండదు. వాడికి వీడికి మొత్తం మనకి కొంచెం అంటే డబ్బులు ఉన్నాయంటే ఈ మ్యాక్సిమం ఇంట్లోకి వెళ్ళిపోతాయి. ఇంట్లోకి అలా 10,000 ఇచ్చేస్తామండి. 20లోనే 10,000 అమ్మకి ఇచ్చేస్తాను. మిగతా 10,000 నా ఓన్ ఖర్చులు అనమాట. అలాగా ఖర్చులు, డ్రెస్సెస్ అని అవి. 10,000 ఖర్చులు ఏం పెట్టుకుంటావు తమ్ముడు? ఏం పెట్టుకుంటాం అంటే అయిపోతాయి మేడం. 2వ తేదీ రాగానే నైట్ సిట్టింగ్ లేదండి. 3వ తేదీ బాగా మైండ్ లో పెట్టుకున్నట్టు ఉన్నది. బాగా ఆల్కహాల్ తాగే బాగా ఫుల్ తాగుతాయి కానీ వీడియోలు ఉన్నాయి చాలా. వీడియోలు చాలా మంది చేస్తున్నారండి. అలాగని చెప్పేసి ఆల్కహాల్ ఉంటాయండి. తాగుతాం, ఫ్రాంక్ గా చెప్తాం, తాగుతాం కానీ రెడ్ వైన్స్ అండ్ బ్రేజర్స్. బీర్లు అవి లేవులండి, అంత లేదు. అది మా ఫ్రెండ్స్ తో ఉంటే కూర్చుంటాం కానీ రెడ్ వైన్స్ బ్రేజర్ తాగుతాం అంతే కానీ బీర్లు అవి అంత. బుద్ధిమంతులైతే మా వాడు ఆడు తాగడు, నవీన్ నవీన్ కలవాలి. అసలైన బుద్ధిమంతుడు ఆడు.
ఆటగాడా వేటగాడా? అలాగే అనుకుంటున్నారు ఇక. తాగడు కానీ డేంజరా? డీజే థమ్స్అప్ బ్యాచ్. థమ్స్అప్ బ్యాచ్. ఓకే. మరి అంత మంచోడు థమ్స్అప్ బ్యాచ్ అయినప్పుడు మరి డేంజర్ ఏంటి? థమ్స్అప్ తాగినోడితోనే పడలేం ఇప్పుడు. ఏ అంతే, అది థమ్స్అప్ తాగినోడు ఎక్కువ నటిస్తాడు తాగినట్టు అంటాడా? అంతడే. అమ్మ బాబోయ్ నాయన పెద్ద ఆటగాడివే. సో ఇందులో అసలైన ఆటగాడు ఎవరు? తిన్నా నవీనా? ఎవరికేం తెలియదండి. ఈడ పనులు ఈడుంటాను, నా పనులు నేను అంటున్నా. ఎవరి పనులు వాళ్ళు ఉంటారు కానీ ఎవరు ఏ పని చేస్తున్నారో పక్కన ఉన్నోడికి తెలియకుండా చేస్తారు. తెలియకుండా ఉంటేనే, లేదంటే లేదు. చాలా ఏదో అనుకుంటున్నాం మా గురించి. మీ మొహాలు చూసి ఏదో అనుకున్నా కానీ మాకు అంత సీన్ లేదండి బాబు. అదేనండి బాబు, అర్థమైందండి బాబు మాకు కూడా. ఏదో మేము కూడా కాస్త కోస్తే ఏదో ఇన్ఫర్మేషన్ అటు నుంచి ఇటు నుంచి ఏదో లాగే కదండి ఇక్కడ అడుగుతాం. మీకు ఎటు నుంచి లాగానే ఏం లేదు. ఏముంది? సో ఫన్ ఎంటర్టైన్మెంట్ ఈ కాన్సెప్ట్స్ లో ఎవరు ఏదో పనులు చేస్తారో చెప్పాలి బ్రో నువ్వు. ఏదో పనులు అంతే. వీడియో స్టార్ట్ ఆడు కూడా ఇద్దరునా? వీళ్ళకి మార్నింగ్ 6 గంటలకి ఇస్తానండి. లేచిన వెంటనే వీడికి కాల్ చేస్తాను, ఆడికి కాల్ చేస్తాను. ఈడేమో మెల్లి కలుపుకొని ఇంకొక గంట సేపు అలా పడుకుంటాడు. నేను ఈ లోపు లెగిసి రెడీ అయ్యి వీళ్ళ చేత ఏ బట్టలు వేయద్దాం ఏవి చేయొద్దాం అనేది ఆడికి ఫోన్ చేద్దాం. ఆడి ముందు ఎత్తడు ఫోన్, ఆడు 2 సార్లు. తర్వాత విష్ణు కూడా వచ్చాడా అంతడు ఈడు. తర్వాత నయన్ కూడా వచ్చి రేటర్ అని అని ఈడు అంటాడు. ఎద్దగెద్దగా అలా చేసుకుని 8:30 9 చేసేస్తాడు. నేను ఈ లోపు వీళ్ళు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు చేస్తాం నేనంతే ఇంతకే కాక ఈ లోపు ఎండ వచ్చేది. మొహాలు మొత్తం బొగ్గు అయిపోతాయి. వీడియోలోనే నీటికి కనబడిపోతాయి, ఇంకెక్కడ కనబడతామండి. ఎర్లీ మార్నింగ్ అబ్బాయి కలర్ గ్రేడింగ్ చేసుకుంటాడు ఫోన్ లో. ఎంతగానే వీళ్ళతో పాటు అన్ని నలుపు చేసేస్తాడు. అలాగే మనం తెలిపేం కాదనుకో, మనం నలుపు అనుకో చామచ్చ. తప్పు కదా అలాగా తమ్ముడు. అంటే 6 o'clock పాపం కష్టపడతాడు, చూసుకుంటున్నాడు పాపం, ఎడిటింగ్ చేస్తున్నాడు, కాన్సెప్ట్ రెడీ చేస్తున్నాడు, వీడియో తీస్తున్నాడు. చివరికి తెల్లగా ఉన్న కాస్త బొగ్గులో రెడీ చేస్తున్నారు. సో మిమ్మల్ని అయినా కలర్ గ్రేడింగ్ ఎంతకని చేస్తాడు? ఆడు పర్లేదు, ఆడు ఎలాగ తెల్లగా ఉంటాడు కదా, ఎండకి ఎంత నలుపు కావాలని చెప్పి ఆడి కాన్ఫిడెన్స్ ఆడిది. అలా అని వీళ్ళకి ఆ రోజు ఉదయం చెప్తానా అని కాదు, ముందు రోజే చెప్తాను వీళ్ళకి నైట్. రేపు మార్నింగ్ బేగ చేసుకుంటే మనకి ఎండ వస్తుంది, ఎండలో మనం చేసుకున్నాం కానీ ఓకే అని ఈడంతాడు. మార్నింగ్ 5:15 ఫోన్ చేయి వచ్చేస్తాను అంత రాడు. కానీ రాడు. అందుకే కొగడు చాక్లెట్ కొగడు అన్నా కొగడేస్తాడు. మనోడి కోసం ఏం చెప్తావు పైడి గురించి? చెప్పగా ఏదో బ్యాడ చెప్పగా ఏదో గుడ్ చెప్పడం. బ్యాడ్ ఉంది బ్యాడ్ చెప్పే పర్లేదు. చిన్నప్పటి నుంచి అనమాట అందరూ ఒకటే ఏరియా, చిన్న స్కూల్ దగ్గర నుంచి అందరూ ఒకటే ఏరియా. ఫస్ట్ మేము ఎవరు మాట్లాడుకున్నాం, నవీను మేము అంతా కలిసి ఉండేవాళ్ళం కాదు. వీధి ఆడుకుంటాం, మేము ఒక వీధి ఆడుకుంటాం. మేము ఫేర్వెల్ పార్టీకి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం, నవీను నేను ఇంకొక అబ్బాయి. అప్పుడు ఇక్కడ డాన్స్ వేసి ఉండని చెప్పి వచ్చాడు. వచ్చి చూసి ఇది కదా ఇలా చేయండి అని చెప్పి అక్కడ నుంచి స్టార్ట్ అయింది మా బాండింగ్. అప్పుడు స్టార్ట్ అయిందండి. అంతే వీడు 5th అలా చదివినప్పుడు, అప్పుడు నేను 7th ఆ టైంలోనే. వీడికి డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉండేది, నాకు డ్యాన్స్ అప్పటికే బాగా ఇదైంది అనమాట. ఆ టైంలోనే వీడు డ్యాన్స్ స్కూల్ పెడదాం అని అలా, అంతే స్టైల్ సినిమాలో టైప్ అనమాట, ఎమోషనల్ లాగా అలా అక్కడి నుంచి స్టార్ట్ అయింది మాది. ఈ వీడు మాత్రం నవీన్ కూడా మాకు రీసెంట్గా ఒక 2016, 17లోనే మాకు యాడ్ అయ్యాడు. ఉండోడు కానీ మాతో అంత బాండింగ్ ఉంది. ఈవెంట్ ఆర్గనైజర్ కదా కొంచెం మాత్రం ఉంటుంది ఉండదు మరి.